poor self-control destroying my bank account. Welcome back, you're watching Mohan Chamkuri. జస్ట్ బనానాలు కొనుక్కుందాం అని వెళ్ళి $150 వచ్చి పెట్టా. ఇప్పుడు మనం వచ్చింది 5Bలోకి, పేరుకి ఇది 5Bలో 2 items కొన్నాం. ఫర్ దాట్ వి స్పెండ్ like $13. Entered Marshalls for basics and came without savings. చలి చంపేస్తుంది, సో హ్యాండ్ గ్లాస్ కొనుక్కుందాం అని వచ్చాం. అండ్ దొరద ఎక్కువ అయ్యి అక్కడ బీనీస్ అండ్ బట్టలు కూడా చెక్ చేయడం జరిగింది. టు బి ఆనెస్ట్, సోక్లాడ్ అంటే భలే ఇంట్రెస్ట్. సో నచ్చిన బట్టలు అనేది ప్యాక్ చేసుకుని ట్రయల్ రూమ్ లో ట్రయల్ చేస్తాం. అందులో కొన్ని నచ్చాయి, నచ్చనివన్నీ పాడేసి మిగిలినవన్నీ ప్యాక్ చేసాం. నడుచుకుంటూ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అనిపించింది, మామ ఎందుకురా డబ్బులు ఇలా వేస్ట్ చేస్తున్నానని. రిమెంబర్, యూఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, యూఆర్ నాట్ వేస్టింగ్ మనీ. అసలు వచ్చిన పని ఏంటో అని చెప్పి గ్రోసరీ స్టోర్స్కి వెళ్ళా. తీరా కొనుక్కుందంత స్నాక్స్, మామ. Parle-G, my childhood biggest scam biscuit. They used to sell saying that Parle-G, G for genius. Eating Parle-G itself is enough to become a genius. Foolishly, I believed that is true. So even now I buy. Felt guilty that I am not taking any nutritious food. So అలా జైంటీ తిప్పి ఒక డజన్ బనానా, ఇంకో డజన్ ఆరెంజెస్ బిల్లింగ్ చేసి ప్యాక్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఇంటికి గుడ్ బై లాగా.